దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఆదికాండం 3వ అధ్యాయం. దేవుడు అన్నిటినీ చేశాడు, పాములను కూడా చేశాడు. అయితే దేవుడు చేసినటువంటి భూజంతువుల్లో యుక్తి కలిగినదిగా పామును తయారు చేశాడట. ఈ పాము ఈ రోజుల్లో ఉన్న పాము లాంటిది కాదు, అన్ని జంతువుల కంటే తెలివైనది. దేవుని శాపం దానికి తగలకముందు అది ఉప్పుడులాగా కడుపుతో ప్రాకేది కాదు అది అని బైబిల్లో అర్థమవుతుంది మనకి. అయితే ఇక్కడ దురాత్మల నాయకుడైనటువంటి సాతాను పామును ఉపయోగించుకుంటూ దాని ద్వారా మాట్లాడుతున్నాడని మనము గమనించగలం. బైబిల్ గ్రంథం ప్రకారంగా సర్పం సైతానుకు సంకేతంగా ఉన్న ఒక చిహ్నం అని మనం గమనించగలం. 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించగలం. మనుషుల్ని పాపానికి ప్రోత్సహించేది సైతానే, వాడు మూలంగానే తప్ప పాముల మూలంగా కాదు. ఇంత తెలివైనదిగా చేయబడినటువంటి ఆ సర్పాన్ని అపవాది యూజ్ చేసుకుని అవ్వమ్మతో మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభు శిష్యుల్లో యోధా చాలా తెలివైనడు, జ్ఞానవంతుడు. అతను అపవాది అతన్ని వాడుకొని యేసుక్రీస్తు ప్రభు వారు మరణానికి కారణమయ్యాడు. నువ్వు కూడా తెలివైనోడివి, ఏదైనా టాలెంట్ ఉన్నవాడివి, టాలెంట్ ఉన్నదానివేనంటే అపవాది వల్ల పడే అవకాశం ఉంది. ఎందుకంటే నీకు వలన ఏదో కీడు, ఏదో ఒక నష్టం చేస్తాడు, నిన్ను వాడుకుంటాడు. ఇది గుర్తుపెట్టుకో. ఏ పని చేతగానోని, ఎందుకు ఉపయోగం లేనోని ఏమీ ఆడు పట్టించుకోడు, అవసరం లేదు అడికి. నీకేదైనా కొంచెం టాలెంట్ ఉండి కొంచెం చేయగలిగిన సామర్థ్యం, సత్తువ ఏమైనా ఉంటే వాడుకోవడం ప్రారంభిస్తాడు. ఏదో రోజు నీ పని అయిపోద్ది, జాగ్రత్త. వాడు అవ్వమ్మతో మాట్లాడుతూ ఇది నిజమా అనే ఒక ప్రశ్న వేసాడంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం కొన్ని విషయాలకి. మాట్లాడితే పర్వాలేదు, కానీ ప్రశ్న చాలా గలిబిలను రేపుతుంది. మళ్ళీ మాట్లాడుతూ ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పాడా? ఈ అపవాది గాడికి ఎలా తెలుసు ఆ తోట మధ్యలో చెట్లున్నాయని, అందులో తినకూడనిది తినవలసింది కూడా ఉంది అని? అపవాది అన్ని గమనిస్తాడు. ఆడు ఒక సీసీ కెమెరా లాంటాడు, అన్ని గమనిస్తాడు. ఎవరు ఏం చేస్తున్నారా, ఎవడు నాకు అనుకూలంగా మారతాడా, ఏ మాటతో వీళ్ళని పట్టుకుందామా, ఏ పనులో వీళ్ళు దొరుకుతారని వాడు ఎప్పుడు చూస్తుంటాడు. సమయం దొరికింది. ఇందులో ఒక ఆత్మీయ విషయాన్ని మీతో చెప్తున్నాను. ఆదాము అవ్వలు ఇద్దరు పడుకున్నారు. రాత్రి అయింది, ఉదయం అయింది. ఆదాము ఇంకా లెగలేదు, అవ్వమ్మ లేచింది. ఈ బైబిల్లో చదివిన వాక్యాన్ని బట్టి అర్థం చేసుకుంటే నాకు తెలిసింది. ఆదాము ఇంకా పడుకున్నాడు, అవ్వమ్మ లేచింది. లేచి అటు ఇటు తిరుగుతుంది. సాతాను పిలిచాడు సర్పం రూపంలో. వాళ్ళిద్దరికీ సంభాషణ జరుగుతోంది. వాస్తవానికి భార్య ఎప్పుడు పరాయాలతో మాట్లాడకూడదో, మాట్లాడితే అపార్థాలకు దారితీసే పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా జరుగుతుంది. అందులోనూ పరాయి పురుషులతో అసలు మాట్లాడకూడదు.
కారణం ఏంటంటే ఆ మాట్లాడడంలో ఆమెను తక్కువ చేసి ఆలోచన చేయొచ్చు, లేకపోతే ఆమెను అపార్థం చేసుకోవచ్చు, లేకపోతే అసహ్యంగా కూడా గమనించవచ్చు. ఇందులో ఒక విషయం మనం గమనిస్తే ఆదాం ఇంకా నిద్ర లేవలేదేమో అనిపించింది. లేకపోతే ఆదాము ఉన్న దగ్గర ఈమె లేదు, ఈమె మరొక దిక్కుకి ఆదామును విడిచి వెళ్ళింది అని అర్థమవుతుంది. ఆ సమయంలో జరిగిన ఈ సంభాషణే సర్పానికి అవ్వమ్మకి ఈ సంభాషణలో ప్రశ్నల్లో కన్ఫ్యూజ్ అయిపోయి మాట్లాడకూడదు, చెయ్యకూడదు, కానీ ఆ యుక్తి కలిగినటువంటి సర్పం మాట్లాడుతుంటే ఆ మాటలకు మాట్లాడక తప్పలేనట్లయిపోయింది. అందుకనే ఆమె మాట్లాడుతూ ఈ తోట చెట్ల ఫలములో మేము అన్నిటినీ తినొచ్చు అన్నాడు. కానీ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, అది తింటే చచ్చిపోతారు, దాన్ని ముడితే చచ్చిపోతారు, కాబట్టి ముట్టొద్దు, తినొద్దు అని చెప్పాడని దేవుడి గురించి చెప్పింది. వెంటనే ఆ యుక్తి కలిగిన సర్పం మీరు చావనే చావరో, దానికి ఎలా తెలుసు? దేవుడేమో చచ్చిపోతారు అన్నాడు. వీళ్ళని నమ్మారు, చచ్చిపోతాం, అసలు చావంటే తెలియకపోయినా చచ్చిపోతామంట అనే ఒక భయం వాళ్ళలో ఉంది. కానీ వాళ్ళ హృదయంలో ఉన్న భయం బాగొట్టింది. చచ్చిపోరు అంటే దేవునికి వ్యతిరేకంగా లేచే, తిరుగుబాటు చేసే ఒక మనసును ప్రేరేపిస్తుంది. ముట్టుకోవచ్చు పర్లేదు, తినొచ్చు పర్లేదు, ఏమవుతుంది మీకు? పైగా తింటే ఏమవుతుందంటే మీకు దేవదూతల్లాగా మారిపోతారు, మీ కన్నులు తెరవబడతాయి, మీకు మంచేదో చెడ్డేదో తెలుస్తుంది. మీకు అవన్నీ తెలియకుండా అజ్ఞానంగా బతుకుతున్నారు మీరు, కనుక తిని చూడు అని చెప్పగానే అది చూపునకు, కన్నులకు అందంగాను వివేకమునిచ్చేటువంటి ఒక రమ్యమైన పండుగాను ఉంది అని ఆమె గమనించింది. వాస్తవానికి కొంచెం ముందుకి వెళ్దాం. ఆదికాండం 2వ అధ్యాయములో 9వ వచనంలో ఉన్న మాట చదువుతున్నాను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. వాస్తవానికి మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్షమే తప్ప అది చూపునకు రమ్యమైనది కాదు. మిగతావన్నీ కూడా చూపునకు రమ్యంగా ఉన్నాయి, కానీ ఇది కేవలం మంచి చెడ్డ తెలివినిచ్చే చెట్టు మాత్రమే. మిగతావన్నీ రమ్యంగా ఉన్నాయి. మీకు అర్థమవుతుందా ఈ ఆత్మీయ విషయం? ఇదొకటే అలాంటి చూపునకు రమ్యంగా లేదు. కానీ ఏమైపోయింది అంటే ఆ మాటల ఆకర్షితములో రమ్యము కానిది కూడా రమ్యముగా కనబడుతున్నట్లు మాట్లాడుతుంది. మంచిది కాదు, కానీ అది మంచిదిగా కనబడుతుంది. అది అందమైనది కాదు, చెప్పాలనంటే అది అందమైనదిగా కనబడుతుంది. అది వివేకమునేమి ఇచ్చేదేమి కాదు, కానీ వివేకమునిచ్చేటువంటి సౌందర్యంగా కనబడుతుంది. మిగతా చెట్లు గురించి రాయబడింది అలాగా, కానీ ఈ మంచి చెడ్డ తెలివినిచ్చే చెట్టు గురించి పదాలు లేవు. వెంటనే ఆమె కన్నులు తెరవబడి ఊహలు మారిపోయాయి, ఆలోచనలు మారిపోయాయి. పరాస్త్రీ ఎలా ఉంటది అని అంటే భార్య కంటే చాలా అందంగా కనపడుతుంది.
భార్య ఉన్న అందం కంటే పరాయి స్త్రీ అందంగా కనపడుతుంది. వాస్తవానికి చూపునకు బాగోకపోయినా, రంగు బాగోకపోయినా ఆమె అందంగా కనపడుతుంది. కారణం ఏంటంటే ఈడు చూసిన చూపు వేరు, అందుకే బాగా కనపడింది. నేను గమనించిన చాలా మంది ఈ సెకండ్ ఫ్యామిలీ లేకపోతే సెకండ్ సెటప్లు ఉన్న వాళ్ళని గమనిస్తే తన భార్య చాలా అందంగా ఉంటుంది, ఆ రెండో స్టెప్లో ఉన్న మనిషి అందంగానే లేదు. కానీ ఈ వ్యక్తికి చూపునకు అందంగా కనపడిపోయి అయ్యి బాబో ఇంత అందగత్తి నా సొంతం అయిపోతానంటుంది అన్నట్లుగా భ్రమపడిపోయే పరిస్థితులు చాలా మందిలో చూశాను నేను. కావాలంటే మీరు కూడా ఆలోచన చేసుకోండి. మీకు తెలిసిన ఇలాంటి పరిస్థితులు ఏదైనా ఉంటే ఎవరు అందంగా ఉన్నారు, భార్య అందంగా ఉందా, బజార్ది అందంగా ఉందో చూసుకోండి. ఈ బయట పండు బాగా నచ్చింది, దేవుడు ఇష్టం వచ్చిన నచ్చిన పళ్ళును చూపునకు శ్రేష్టమైన వాటిని సిద్ధం చేస్తే వాటి విషయంలో అపార్థం అయిపోయింది, మొత్తం అంతా కొలాప్స్ అయిపోయింది. అది తిని దేవునికి వ్యతిరేకమైన పరిస్థితి కనబడింది. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, వారు దేవుని వాక్యానికి అవిధేయత చూపించి, అనగా దేవుని మాటకు అవిధేయత చూపించి పూర్తిగా దేవునికి దూరం అయిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఆ తర్వాత వారు వస్త్రములు లేని వారై ఉన్నట్లు గమనించారు. ఆ పండ్లు ఈమె తినడం మాత్రమే కాకుండా ఆదాము దగ్గరకు తీసుకొచ్చి ఇచ్చింది. తను కూడా బుద్ధిహీనుడై ఇది తినొద్దని చెప్పిన పండు తిన్నావు నువ్వు, నాకు కూడా తెచ్చావనే వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడక, నువ్వు చెప్పావు కదా నేను కూడా తినేస్తానులే, నువ్వు తినేసిన తర్వాత ఇంక నేను తింటే ప్రాబ్లం ఏముందిలే అన్నట్లుగా ఆమె తెచ్చిన పళ్ళు తినేశాడు. అక్కడే మొత్తం జీవిత చరిత్ర మారిపోయింది. ఆదాము కన్నా జ్ఞానం లేకపోయింది ఏంటి అంటే ఈమె మాటలు ఎలాగున్నాయో మనం ఒక్కసారి గమనించగలుగాం. ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే ఒక సందర్భం మనకు అర్థం అవుతుంది. ఏ రోజు కూడా ఇతరులను బట్టి నిన్ను నీవు చెడగొట్టుకోవద్దు. ఇతరుల మాటలను బట్టి, ఇతరుల ప్రోత్సాహాన్ని బట్టి ఇతరులు నిన్ను ప్రలోభ పెడుతూ ఉంటే వారి మాటలకు లొంగిపోయి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నీ వాళ్ళై ఉండొచ్చు, నీతో ఉన్న వాళ్ళై ఉండొచ్చు, వాళ్ళకి నీకు మంచి బంధం ఉండొచ్చు, కానీ నీ జీవితాన్ని నాశనం చేస్తారేమో జాగ్రత్త. నాశనం అయిపోయింది పూర్తిగా, ఇంకేం చేయలేకపోయారు. సాయంత్రం అయింది, దేవుడు వచ్చాడు. ప్రతిరోజులాగానే వాళ్ళు పిలుస్తూ ఉంటుండగా వారు వస్త్రహీనులై ఉన్నారని గమనించుకొని వారికి వారే సిగ్గు కప్పుకోవడానికి ఆకులను సిద్ధం చేసుకొని వాళ్ళు ధరించేసుకున్నారు. ఎంత విచారకరమైన విషయం చూడండి. వాళ్ళు పూర్తిగా దేవునికి విరోధులైపోయారు. వారి మనోనేత్రాలు తెరబడ్డాయి. వారు నగ్నంగా ఉన్నారని గమనించారు. వాళ్ళు అంజూరపు చెట్టు యొక్క ఆకులను గుట్టుకొని మొల చుట్టూ కట్టుకున్నారు. సాయంకాలం అయినప్పటికీ దేవుడు తోటలో అటు ఇటు నడుస్తూ, ఆదామా ఎక్కడున్నావు అని అంటుంటే ఆల్రెడీ వీళ్ళిద్దరూ దేవుడు వస్తాడని తెలిసి ఒక చెట్టు చాటున దాక్కున్నారట. ఆయన కూడా ప్రశ్న ఇస్తున్నాడు, ఆదామా ఎక్కడ ఉన్నావు? అపవాది వేసిన ప్రశ్న చూడు, ఇది నిజమా? దేవుడు ఏమన్నా చెప్పాడా అంటే దేవుడు మాత్రం ఏమంటున్నాడంటే, ఆదామా నాయన ఎక్కడున్నావు నాయన? నాకు కనపడలేదు అనే ఉద్దేశం కాదు. అతను ఎక్కడున్నాడు, ఎక్కడుండవలసినోడు ఎక్కడున్నాడు? దేవుడు వస్తున్నాడు అని సిద్ధపడి ఉండవలసిన వాడు, ఆయన ఎదుటకు ఆత్రముగా రావలసిన వాడు, ప్రభు కొరకు ఎదురు చూడవలసిన వాడు భార్యతో కలిసి అపవాది మాటకు లోబడి చెట్టు చోటున భయపడుతూ ఉన్నాడు.
అపవాది ఏం తీసేశాడు? దేవుడి మీద భయాన్ని తీసేశాడు. కానీ వాళ్ళకి ఏమొచ్చిందంటే దేవుడంటే భయం ఏర్పడింది. అపవాది వల ఇలాగే ఉంటుంది, కొంచెం గమనించండి. దేవుని వాక్యంలో ఎంత స్పష్టంగా ఉంది అని అంటే, అపవాది మాట వినిన వారి జీవితాన్ని దేవునికి బహుదూరం చేసేసుకున్నారు. ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, దేవునికి అవిధేయత చూపించేవా నీ జీవితాన్ని నువ్వు నాశనము చేసుకుంటావో. అందుకే ఎట్టి పరిస్థితుల్లో దేవుని వాక్యానికి విరుద్ధంగా బ్రతకటానికి ప్రయత్నం చేయదు. అపవాది వలలో చిక్కుకొని పోవద్దు. నేను తినొద్దన్న పండు నువ్వు తిన్నావు కదా, అందుకే నాకు దూరం అయ్యావు, నా మాట వినలేని కారణాన నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, నువ్వు నగ్నంగా ఉన్నావనే సంగతి నీకు అర్థమైంది. అప్పుడు అంటున్న మాట ఏంటంటే, అయ్యా నేను కాదు చేసింది, నువ్వు నాకు ఇచ్చేవే, ఆ మనిషి వల్లనే నాకు ఇలాగ జరిగింది అని. నేరం ఎవరి మీదకి నెట్టడం మొదలెట్టాడంటే దేవుని మీదకు నెట్టడం మొదలెట్టాడు. ఆమెను అడిగితే ఆమె ఏమంటదంటే, నేనెందుకు చేస్తున్నా అలాంటిది, అదిగో ఆ సర్పం నన్ను మోసగించింది, తప్పుదారిలో నన్ను నడిపించింది. ఆదాము ఆ రోజే ప్రభు దగ్గర క్షమాపణ కోరి ఉంటే బాగుండును. ఆమెనా ప్రభా పొరపాటు జరిగింది, దాని మాట విని నేను చెడిపోయానని దేవునికి లోబడితే బాగుండు. ఇద్దరు కూడా ఒకరితో ఒకరు కలిసి మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నారు. ఈ రోజున దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు దేవునికి విరోధమైన పాపం చేసుంటే, ఆయనకు నచ్చని క్రియలు నీ బ్రతుకులో ఉండుంటే, ఈరోజు ప్రభువు దగ్గర నువ్వు ఒప్పుకోవడానికి సిగ్గుపడొద్దు. నేను చేయలేదు, ఇలా జరిగింది అలా జరిగిందని ఆయనకి లాజికల్ మాట్లాడొద్దు. నీలో ఉన్నటువంటి పాపమును ప్రభు దగ్గర ఒప్పుకోగలిగితే ప్రభు నిన్ను క్షమిస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఆయన క్షమిస్తే అద్భుతమైన సమాధానంతో నీ బ్రతుకు ఉంటుంది. వెంటనే దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ, ఆదాముతో అవ్వతో మాట్లాడే తప్ప అపవాది మాటలు విని వీళ్ళు మోసగించిన సర్పంతో మాట్లాడటం లేదు. దేవుడు వెంటనే, నీవు శపించబడిన దానివైతావు, ఇక మీదట కడుపుతో ప్రాకుతూ నువ్వు బ్రతుకు దినాలన్నీ మట్టి తిని బ్రతుకుతావు అని చెప్పేశాడు. ఆమెతో చెప్తున్నాడు, ఇదిగో నువ్వు సంతానం కనేటప్పుడు విపరీతమైనటువంటి బాధ కలుగుతుంది నీకని చెప్పాడు. అంత మాత్రమే కాదు, అది నిన్ను మడి మీద కొడుతుంది, నువ్వు దాన్ని మడి మీద కొడతావు. అది నిన్ను తల మీద కొడితే నువ్వు మడి మీద కొడతావు. ఇది ప్రభుని యేసు క్రీస్తు వారికి ఒక సూచన ముందుగానే తెలియచేస్తున్నారు. ఎందుకు అనంటే, ఆయన వస్తాడని, అపవాదిని వాడి కార్యాలను లయపరుస్తాడని ముందుగానే చెబుతూ ఆయన విజయ వీరుడిగా ఉండబోతున్నాడు. అప్పుడు వరకు ఇది జరుగుతుంది అని చెప్పారు. తర్వాత నువ్వు వేదన పడి బిడ్డలను కంటావని చెప్పి దేవుని యొక్క మాట ప్రకారంగా జరగడం ప్రారంభించబడింది. భర్తకి ఇలా చెప్తున్నాడు, నాయనా నీ జీవితం ఎలా ఉండబోతుందంటే, ఇక్కడ చెమట కారుస్తావు, ఇంకా కష్టపడతావు, కష్టపడి నువ్వు చెమటూర్చి సంపాదిస్తావు, అలాగే నీకు తిండి వస్తుందని దేవుడు చెప్పాడు. అలాగే పూర్తిగా నేల శపించబడింది. ఏదైనా తోటలో నుంచి వారిని బయటికి గెంటేశాడు, చర్మపు చొక్కాలు తొడిగించి ఇచ్చాడు. ఈరోజు మనం ఒక ఆత్మీయమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరలా ఒకవేళ వారు మంచి చెడ్డ తెలివితేటలనిచ్చే ఆ ఫలాన్ని తిన్నారు కదా, ఆ పక్కన ఉన్న జీవ వృక్ష ఫలమును కూడా తింటారేమో, అందుకని అది తినకుండా ఉండటానికి వారిని బయటికి గెంటేసి తోటకు దేవుడు కాపలా పెట్టాడు, కెరూబులను పెట్టాడు. జీవవృక్ష మార్గానికి పోయేటప్పటికి అగ్ని జ్వాలను నిలబెట్టాడు. దేవునికి ఏదైతే చెప్పాడో దాన్ని నువ్వు చేయకుండా వాక్యానికి విరుద్ధంగా బ్రతికితే నీ జీవితం ఏమవుతుందో తెలుసా? ఆయన అనుగ్రహించేటువంటి శిక్షకు గురవుతావు. నీ పాపమును అపరాధమును ఒప్పుకొని విడిచిపెట్టే వ్యక్తిగా నీ ఉండుంటే ప్రభు దగ్గర క్షమాపణ పొందుతావు.
ఆయన నీ కొరకు సిద్ధం చేసిన పరలోకం ఉంటుంది. ఆయన నీకు అనుగ్రహించబోతున్న నిత్య మహిమ ఆనందం ఉంటుంది. కనుక నీ హృదయాన్ని ప్రభుకు అప్పగించి ఆధ్యాత్మికంగా నీ జీవితాన్ని దేవునిలో కట్టుకో. లోకం, అపవిత్రత, పాపం అనే దాన్ని పూర్తిగా ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. వాళ్ళు ఒప్పుకొని విడిచిపెట్టి ఉండుంటే చరిత్ర మరోలాగుండును. ఒప్పుకోకపోవడం వల్ల అలాగైంది. నీ పాపం కంటిన్యూ చేయక పాపం ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే నీ జీవితం ఇతరులకు ఆశీర్వాదకారకంగా ఉంటుంది. ప్రభువులో నువ్వు కట్టబడాలని, నీ లోపల ఉన్నటువంటి దేవునికి నచ్చని క్రియల్ని విడిచిపెట్టి వాక్యానుసారంగా విధేయత కలిగి బ్రతకాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాను. దేవుడి మాటలు మనం వెనుకిటిన దీవించును గాక. ఆమేన్.